ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి 21 మందికి సుమారు 8 లక్షల రూపాయల వరకు మనం ఆర్థిక సాయం అందించగలిగాం. ఇది తెనాలి నియోజకవర్గంలో మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు 558 మందికి 5,53,00,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఈ కార్యక్రమం ఎవరైతే వైద్య సేవల కోసం ఆసుపత్రిలో చేరి రీయింబర్స్మెంట్ కోసం పాపం వాళ్ళు ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా బిల్స్ డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్గా ఉంటే తప్పకుండా వాళ్ళకి 2 వారాల లోపే ఈ సౌకర్యం కల్పిస్తూ వాళ్ళందరికీ కూడా ఈ ఆర్థిక సాయం అందిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా మనం కేవలం రీయింబర్స్మెంటే కాకుండా ఆసుపత్రిలో చేరిన తర్వాత 2-3 రోజుల సమయం ఒకవేళ ఉంటే వాళ్ళకి సర్జరీ కోసం ఆ 2-3 రోజుల్లో వాళ్ళు అప్లై చేసుకుంటే డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి హాస్పిటల్కి ఆ నగదు వెళ్ళిపోయినప్పుడు వీళ్ళకి సొంత డబ్బుతో ఆ వైద్య సేవలు చేయించుకోవాల్సిన అవసరం రాకుండా ఒక వెసులుబాటు కూడా ఉంది. దాన్ని ఎల్ఓసి అంటారు. ఆ సదుపాయాన్ని కూడా ప్రజలు ఉపయోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రజల సంక్షేమం కోసం వాళ్ళ కుటుంబాల్లో ఎవరు కూడా ఆర్థికంగా చితికిపోకుండా ఉండే విధంగా, ఎందుకంటే వైద్య సమస్యలు వచ్చినప్పుడు మన అందరం కూడా హాస్పిటల్కి వెళ్లాల్సింది. అటువంటి పరిస్థితి ఎవరు కూడా అధైర్యపడకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని మన కూటమి ప్రభుత్వం అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఒక్క మన నియోజకవర్గంలోనే ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల్లో 5,54,00,000 రూపాయల వరకు మనం ఆర్థిక సహాయం 550 కుటుంబాలకు మనం అందించగలిగాం. భవిష్యత్తులో కూడా మా కార్యాలయంలో ఎప్పుడు వచ్చి అందించినా కూడా తప్పకుండా 2 వారాల లోపే దీన్ని ప్రాసెస్ చేసి అందరికీ అందిస్తామని ఈ సందర్భంగా తెలుపుకున్నాను.